కోయంబత్తూరు నుండి రాంప్రసాద్జీ నవరాత్రి హోమాలలో పాల్గొనడం ద్వారా వారి కుటుంబంలో జరిగిన అద్భుతాలను ఇలా పంచుకుంటున్నారు. మా కుటుంబము 2006లో ధర్మంలోకి వచ్చింది. అప్పటి నుండి మేము ధర్మంలో నిర్వహించబడే అన్ని కార్యక్రమాలలో మరియు సత్యలోకంలో నిర్వహించబడే హోమాలలో పాల్గొనేలా ఆశీర్వదించబడ్డాము. ఒకసారి నేను నవరాత్రి హోమంలో నా పదవీ విరమణ ద్వారా వచ్చే ప్రయోజనాలు నాకు రావాలనే సంకల్పంతో ప్రార్థన చేశాను. దాదాపుగా 10 సంవత్సరాలుగా కొన్ని బకాయిలు చెల్లించబడకుండా ఆలస్యం జరుగుతూ వచ్చింది. క్రితం సంవత్సరము ఆ మొత్తమంతా నా భార్య యొక్క చికిత్సకు ఉపయోగపడేలా సకాలంలో చెల్లించబడింది. నేను కోయంబత్తూరులో మా సొంత ఇంటిని నిర్మించుకోవాలని కల్పన చేసుకుని నవరాత్రి హోమంలో ప్రార్థించాను. శ్రీ అమ్మా భగవాన్ శక్తివంతమైన అనుగ్రహం వలన మేము భూమిని కొని మా కలల గృహాన్ని నిర్మించుకున్నాము. మా పెద్ద కూతురు అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. మేము నవరాత్రి హోమంలో ఆమె వివాహం కోసం ప్రార్థించాము. ప్రార్థించినట్లుగానే ఆమె వివాహం జరగడమే కాకుండా అమెరికాలోని అట్లాంటా నగరంలో తన కుటుంబంతో స్థిరపడింది. ఆమె భర్త ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు. ఆమె ఆపరేషన్ స్పెషలిస్ట్గా పనిచేస్తుంది. మా చిన్న కూతురు కోయంబత్తూరులోని కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ డిగ్రీని పూర్తి చేసే ఆశీర్వాదాన్ని పొందింది. మేము ఆమెకి టీసీఎస్లో ఉద్యోగం రావాలని నవరాత్రి హోమంలో ప్రార్థించాము. మేము ప్రార్థించినట్లుగానే ఆమెకు చెన్నైలోని టీసీఎస్లో 2007లో నెలకి 12,000 రూపాయల వేతనంతో ఉద్యోగం లభించింది. మేము కృతజ్ఞతాపూర్వకంగా అన్ని హోమాలలో పర్మనెంట్ మెంబర్లుగా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాము. అప్పటి నుండి అపారమైన అనుగ్రహము మమ్మల్ని ముంచెత్తింది. మా చిన్న కూతురు అమెరికాలోని ఫ్లోరిడాలో 5 సంవత్సరాల పాటు ఆన్ సైట్లో భౌతికంగా పనిచేసే అవకాశాన్ని పొందింది. శ్రీ భగవాన్ దర్శనంలో ఆశీర్వదించినట్లుగా అన్ని తగ్గింపుల తర్వాత ఆమెకి చేతికి అందే వేతనము 3 లక్షల రూపాయలు. కోవిడ్ సమయంలో 5 సంవత్సరాలు భారతదేశంలో నివసించిన తర్వాత ఈ సంవత్సరం ఆమె టెక్సాస్లో తన రెగ్యులర్ ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు ఆమె అసోసియేట్ కన్సల్టెంట్ స్థాయిలో నెలకి 5 లక్షల వేతనంతో పనిచేస్తుంది. మా కుటుంబానికి ఐశ్వర్యాన్ని, ఎదుగుదలను మరియు సమృద్ధిని ఆశీర్వదించిన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.